సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుంది. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరంలో 9 నెలలు మీరు కాపాడి 10వ నెల బహుమానంగా ఇచ్చి గురువారము ఉపవాస కూడికలో ఈ విధంగా స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తాం. వచ్చిన వారిని దీవించండి, ఇంకా ప్రయాణాలలో ఉన్నారు, క్షేమంగా నడిపించండి. ఈ కార్యక్రమం అంతటిలో ఆది అంతం అధ్యక్షత వహించి మీరు మహిమ పొందండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా, యంత్ర శబ్దం ద్వారా ఎందురైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి లేవియా కాండం 25వ అధ్యాయము 18, 19 వచనం. మీరు నా కట్టడలను, నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. యేసు ప్రభువా, పగటి కాలమంతా మీరు కాపాడు. ఈ రాత్రి బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రం. 9 నెలలు మీరు కాపాడి 10వ నెల బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రం. ఈ నూతన నెలలో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో, మీ నామం ఎరగని స్థలాలలో మీ కుమారుని ప్రకటించినట్లుగా మీ కృపను దయచేయండి. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇప్పుడు నీ వాక్య భాగాన్ని ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము గత బుధవారమున మొదటి భాగము ధ్యానం చేసుకున్నాం. ఏమంటున్నాడు? నా కట్టడలను, నా విధులను అనుసరించి నడుచుకొనవలెను. తర్వాత ఏమంటున్నాడు?
మీరు ఎప్పుడైతే అనుసరించి నడుచుకుంటారో ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. గత రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. రూతు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు వచ్చినది. యోబు గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనములో నమ్మకమునకు ఆస్వాదము కలిగినప్పుడు నీ ఇంటిలో ప్రతిదీ భద్రముగా ఉండును అనే మాట మనం చూస్తాం. దావీదు కూడా 16వ కీర్తనలో ఒక మాట అంటాడు, సదాకాలము నీ మీదనే నా గురి నిలుపుచున్నాను, నీవు నన్ను సురక్షితముగా కాపాడేదవు అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు 2వ భాగములో 4వ కీర్తన 8వ వచనములో నేను ఒంటరిగా ఉండినను సురక్షితముగా నీవు నన్ను కాపాడుదువు అనే మాట మనం చూస్తాం. 4వ కీర్తన 8వ వచనములో యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేసేదవు. యెహోవా నేను నెమ్మదితో పండుకొందును, నేను ఒంటరిగా ఉండినను నీవు నన్ను సురక్షితముగా నివసింపజేసెదవు. దావీదు జీవితంలో సౌలు ద్వారా ఎన్నెన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో శ్రమలు అనుభవించాడు. కానీ దావీదునకు దేవుని వాగ్దానం ఏమంటే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయములో దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతనిని కాపాడుచూ ఉండేను అనే మాట మనం చూస్తాం. కనుక నేను ఒంటరిగా ఉండినను సురక్షితముగా నీవు నన్ను నివసింపజేసేదవు. బిలాము దేవుని ప్రజలను కొనియాడుతూ యాకోబు ప్రత్యేకముగా నివసించువాడు, ఒంటరిగా ఉండువాడు అని సంఖ్యాకాండంలో మనం చూస్తాం. నిర్భయముగా జీవించువాడు. కనుక మీరు నా కట్టడలను నా విధులను అనుసరించి నడుచుకొనిన ఎడల నేను సురక్షితముగా
కాపాడేదను అంటున్నాడు. సురక్షితముగా ఆయన రక్షించు దేవుడు. 3వ కీర్తన 5వ వచనం. కీర్తనలు 3వ కీర్తన 5వ వచనములో కూడా చాలా శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. కనుక నేను భయపడను. ఎందుకు? సదాకాలము దావీదు గురి ప్రభువైపే. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, యుద్ధం చేయాలన్నా, చేయకోకుండా ఉండాలన్నా దావీదు ప్రతిదీ దేవుని మీద ఆధారపడువాడు. అందుకే 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలుల యాత్రలో వారి అనుభవాలు మనకెంతో ముఖ్యం. వారు అప్పుడే ఐగుప్తు నుండి విడుదలై వచ్చారు. ముందు చూస్తే మహాసముద్రము, వెనక చూస్తే ఫరో సైన్యము. అట్టి పరిస్థితులలో కూడా ఇశ్రాయేలీలకు దేవుడు పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను వారికి ముందుగా నడుచుచు వారు భయపడకుండా సురక్షితముగా వారు నడిపించిననే మాట మనం చూస్తాం. 78వ కీర్తన 53వ వచనం. 78వ కీర్తన, వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను, వారి శత్రువులను సముద్రపు అగాధములో ముంచివేసెను. వారిలో ఒక్కడు కూడా మిగలలేదంట. వారిలో ఒక్కడు కూడా మిగలలేదు. కారణం ఏమంటే, లోకము నీ ఆధ్యాత్మిక జీవితములో ఎలాగైనా బానిసగా చేయడానికి, లోకం వైపు మళ్లించడానికి దుష్టుడు అనేకమైన ఉరులు నొగ్గుతాడు. కానీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగాలే కానీ ప్రతిదానికి భయపడకూడదు. వారు భయపడకుండా సురక్షితముగా ఆయన వారిని నడిపించెను, వారి శత్రువులను సముద్రపు అగాధములో ముంచివేసెను. ఒక్కడు కూడా మిగలలేదంట. నిర్గమాకాండం 15వ అధ్యాయం 10వ వచనం.
విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు మహాగాధమైన నీళ్లలో సీసము వలె మునిగిపోయిరి. వారు సీసము వలె మునిగిపోయిరి. ఆ 15వ అధ్యాయంలోనే, ఆ 14వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంది. 29వ వచనంలో, నిర్గమాకాండం 14:29, ఇశ్రాయేలీలు ఆరిన నేల మీదను సముద్రము మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమల ప్రక్కల గోడవలే ఉండెను. ఆ దినమున ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. వారు సముద్ర తీరమున చూసిరి. కారణమేమంటే దేవుడు వారిలో ఒక్కడు కూడా నిలవకుండా సీసము వలె మునిగిపోయేశాడు. 28వ వచనములో, నీళ్లు తిరిగి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రము వెనుక వచ్చి ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి శత్రుశేషము లేకుండా చేశాడు. ఎప్పుడు ఆయన ఆజ్ఞలు అనుసరించి నువ్వు నడుచుకుంటే, ఆయన విధులను అనుసరించి ముందుకు సాగితే రుణశేషం శత్రుశేషం లేకుండా ఆయన ముంచివేసే దేవుడు. వారు భయపడకుండా సముద్రపు అగాధములలో కూడా ఆయన నడిపించాడు. 136వ కీర్తన 15వ వచనములో, 136వ కీర్తన 15వ వచనం, ఫరోను అతని సైన్యమును ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరము ఉండునుగాక. ఆయన కృప. భక్తులు ప్రభును స్తుతిస్తూ ఉన్నారు. వారు భయపడకుండా వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రపు అగాధములో సీసము వలె మునిగిపోయింది. విశ్వాసి జీవితములో దేనికి ఆందోళన పడకూడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 23, 24 వచనాలు. నా కుమారుడా, నా మాటలను నీ హృదయమందు, 3వ అధ్యాయము 23, నీ పాదము ఎప్పుడునూ తొట్సిల్లనీయదు. పండుకొనినప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. ఆకస్మికముగా భయము కలిగినప్పుడు, దుర్మార్జనము కలిగినప్పుడు నీవు భయపడవద్దు. నా మాటలను అనుసరించి
నా వాక్యమును అనుసరించి నువ్వు నడిచిన ఎడల నువ్వు సురక్షితముగా. ఆయన 2 షరతులు పెడుతూ ఉన్నాడు. ఆడ 4 దీవెనలు ఉన్నాయి మనకు. ఆ 2 షరతులు కూడా మనకిష్టం లేదు. పాత నిబంధనలు ఇశ్రాయేలీలకు ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాడు, జీవ మార్గమును మరణ మార్గమును మీ ఎదుట ఉంచి ఉన్నాడు, కోరుకోండి అన్నాడు. నూతన నిబంధనలో ఇరుకు మార్గము విశాల మార్గము అని. కానీ చాలామంది విశాల మార్గంలో నడుచుటకు ఇష్టపడే చాలామంది కూడికలు కూడా రాలేకపోతా ఉన్నారు. ఆ విశాల మార్గము వారిని ఆనందింపజేస్తుంది. వారు తెలియక కాదు, నూతనంగా వచ్చే క్రైస్తవులు అంతకంటే కాదు, అంత సీనియర్లే. కూడికలు ఉన్నాయని తెలిసి కూడా ఇండ్ల కాడ బంధువులతో స్నేహితులతో పాత దినాలలో కొర్నేలు ఏం చేశాడు? దేవుడు చెప్పాడు, కొర్నేలి, సీమోన్ అనే చర్మకారుడు పలానా చోట ఉన్నాడు, పిలిపించుకో అన్నప్పుడు కొర్నేలు ఏం చేశాడు? తన స్నేహితులను, తన ముఖ్య బంధువులను కూడా సమకూర్చి జీవము గల మాటలు వినిపించాడు. కొర్నేలి, ఈ పొద్దు మా సంఘములో ఉపవాస ప్రార్థన ఉంది, రండి. దేవుని సన్నిధికి ఎన్ని అడుగులు నడిస్తే అంత ఆశీర్వాదం రా. దేవుని సన్నిధిలో ఉంటే అన్ని దీవెనలు బిడ్డ. ఎక్కడెక్కడో ఎస్కర్షన్లు పోయేదానికంటే భక్తుడు అంటాడు కదా దావీదు, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు ఏమన్నాడు దావీదు? నేను సంతోషించాను అంటాడు. ఆయన ఇశ్రాయేలు దేశానికి గొప్ప రాజు, ఎన్నో బాధ్యతలు ఉంటాయి. దేశాలు వచ్చి ఆ దేశ రాయబారులు వచ్చి కలవడానికి ఎన్నెన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి, ఎందుకంటే దేవుని సన్నిధి, దేవుని మందిరమే, దేవుని సంఘమే నన్ను ఉన్నతిగా చేశాను. అందుకని నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింప గోరుదును ఉన్నారు భక్తులు. లేటెస్ట్ విశ్వాసులు ఎంత దూరమైతే అంత మంచిది అనుకుంటున్నారు, కానీ వారు చాలా నష్టపోతారు. కొత్త వాళ్లకు 1-2 సార్లు చెప్పచ్చు, మీరు సీనియర్ విశ్వాసులే, మరి ప్రభుకి ఎక్కడ ప్రాధాన్యత? దేవుని వాక్యానికి ఎక్కడ ప్రాధాన్యత? ప్రార్థనకి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు? పోనీ వ్యక్తిగతంగా వచ్చి అడుగుదామంటే ప్రశ్నలు కుమ్మరిస్తారు. మాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి. హృదయములో దేవుని భయం అనేది ఎవరికైతే ఉంటుందో, ఒకరు చెప్పాల్సిన పనిలే, వారే వచ్చి దేవుని మందిరములో దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా నిలబడతారు. కనుక దేవుని సన్నిధి ముఖ్యం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం, భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును గాని
యెహోవా యందు భయభక్తులు గలవాడు సురక్షితముగా ఉండును. బైబిల్లో భక్తాదులందరూ భయపడ్డారు. భయపడుట వలన ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలగజేసిన దావీదే నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, సౌలు వలన ఎప్పుడోసారి సావక తప్పదు అని సిక్లగుకు వెళ్ళాడు. కోరి కోరి నష్టం తెచ్చుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. 27వ అధ్యాయము 1వ వచనం. చాలు చాలు చాలు. 6వ వచనములో ఆకీసు సిక్లగు అను గ్రామము ఆ దినమున అతనికి ఇచ్చింది. భయపడ్డాడు. విశ్వాసీ జీవితములో భయపడకూడదు. అక్కడే అడుగుతున్నాడు 5వ వచనములో, నాకేదో ఒక స్థలం ఇప్పించు. సర్దారులు అన్నారు 29వ అధ్యాయంలో, మాతో యుద్ధం చేయడానికి నువ్వు రాకూడదు అని. ఆకీస్ రాజు అన్నాడు, నువ్వు మా మధ్య దేవదూత వలె ఉన్నావు అని. కానీ 30వ అధ్యాయంలో ఫిలిస్తీన్లు సిక్లగును దండెత్తి దానిని బూడిద చేశారు. వెంబడించిన 600 మంది భార్యలను పిల్లలను శత్రువు దోచుకొని వెళ్ళాడు. ఇక్కడ నిలుచుట మంచిది కాదు. ఇశ్రాయేలు దేశానికి గొప్ప రక్షణ కలుగజేసిన దావీదే భయపడ్డాడు. విశ్వాస జీవితంలో దేనికి భయపడకూడదని నూతన నిబంధన మనకు తెలియజేస్తూ ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం. దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనా బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మన వీటన్నిటిలో అత్యధిక విజయము. పాత నిబంధనలు భయపడ్డారు. అబ్రహాము దేవుని స్నేహితుడే. ఆస్తిని వదులుకొని కరువు కాలములో దేని వైపు చూడకుండా ఐగుప్తునకు వెళ్ళాడు. అబద్ధం నేర్పించాడు. కానీ ప్రేమగల దేవుడు జోక్యం చేసుకొని అబీమెలెకు ఇంటి వారికి వేదనలు కలగజేశాడు. జాగ్రత్త. విశ్వాస జీవితంలో దేనికి భయపడకూడదు. ఆ శ్రమలోనే, ఆ హింసలోనే, ఆ బాధలోనే నిజ విశ్వాసి దేవుణ్ణి గణపరచాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు
బాధ అనుభవించ తప్పదు. ఆ నామమును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. కనుక భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు భయభక్తులు గలవాడు సురక్షితముగా నివసించును. పాత నిబంధన భక్తులు ఆ శ్రమలలో వారు ఆనందించారు. అపోస్తుల కార్యాలు 5:41 ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచినందున వారు సంతోషముతో మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయారు. వారు దండించి సమాజం ఎదుట నిలబెట్టి 4 దెబ్బలు తగిలించినను వారిలో ఉన్న ఆనందాన్ని ఈ లోకము తీసివేయలేకపోయింది. కనుక విశ్వాసి దేనికి భయపడకూడదు. దేవుని యందు భయభక్తులు గలవారిని ఆయన సురక్షితముగా కాపాడే దేవుడు. యేసు ప్రభు ఉన్న దినాలలో ఇర్మియా ప్రవచిస్తున్నాడు, అతని దినములలో దేవుని ప్రజలు, దేవుని యందు విశ్వాసముంచువారు సురక్షితముగా నివసిస్తారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14 నుండి ఆ దినములలో దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములు జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసించెదరు. అతని దినములలో యేసు ప్రభు యొక్క 2వ రాకడలో అతని దినము దేవుని ప్రజలు సురక్షితముగా నివసించెదరు. దావీదు చిగురు, నీతి చిగురు అతని దినములలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు సురక్షితముగా నివసించెదరు. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 28వ వచనములో ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా ఉండెదరు. 34వ అధ్యాయం 28వ వచనం యెహెజ్కేలు గ్రంథం. ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా, ఎవరి వలన భయము లేకుండా వారు సురక్షితముగా నివసించెదరు. కారణం ఏమంటే దేవుని యొక్క మహాకృప వారికి తోడుగా ఉంటుంది. ఈ సంవత్సరంలో 9 నెలలు మన పనులలో, మన ప్రయత్నాలలో, మన ప్రయాణాలలో, మన డ్యూటీలలో, అనుదిన ప్రయాణాలలో తన కృపాక్షేమాలు ఉంచి సజీవుల లెక్కలు చేర్చిన ప్రభును మనమెంతగానో స్తుతించాలి,
ఎంతగానో మనము ఘనపరచాలి. కానీ నేటి దినాలలో దేవుని అంగీకరించిన తర్వాత వారు సామాన్య జీవితములో ఉన్నప్పుడు దేవునికి ఎన్నెన్నో మొక్కుబడులు చేసుకుంటారు, ఎన్నెన్నో నిబంధనలు చేసుకుంటారు. దేవుని పని కొరకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలే కానీ, దేవుడు మమ్మల్ని దీవించాలే కానీ అని ఎన్నో పేద పలుకులు పలుకుతారు. వారు వృద్ధిలోకొచ్చినాక దేవుని కంటే సొంత కార్యక్రమాలకే వారు ప్రాధాన్యత ఇస్తారు. అందుకు యాకోబు నిదర్శనం ఆదికాండం 28వ అధ్యాయం 22వ వచనం. స్తమను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మొక్కుకున్నాడండి. యాకోబుకి ఎవరన్నా ఒప్పించారా? ఆయన ఒప్పుకున్నాడా? చెప్పండి. యాకోబునకు ఎవరైనా ఒప్పించారా? ఇస్తావా ఇయ్యవా, ఇకపోతే పరలోకానికి వెళ్ళలేవు అని ఎవరైనా బలవంతం చేశారా? ఆయనంతకు ఆయన ఒప్పుకున్నాడా? చెప్పాలి. గంధం విక్టర్ డేవిడ్ చదువుతుంటావు బైబిల్ నువ్వు అప్పుడప్పుడు, నువ్వు చెప్పు. మరి ఈ వచనములో ఒకరెవరన్నా బలవంతం చేశారా? ఆయనంతకు ఆయన ఒప్పుకున్నాడా? ఆయనంతకు ఆయన ఇక యోర్దాను దగ్గరికి వచ్చాకల్లే అబ్బో, దేవుని పట్ల ఎంత ప్రేమ చూపుతున్నాడో తెలుసా? తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా ఇంతగా నన్ను దీవించుటకు నేను అపాత్రులను అంటున్నాడు. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకుడు చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను దేవుని దగ్గర మాత్రం చూడండి, ఇదంతా దేవుడేనండి, కానీ దేవునికి ఇచ్చేది మాత్రం చేయి రావడం లేదు. దేవునికి ఇచ్చేకి మాత్రం మనసు రావడం లేదు. దేవునికి ఇచ్చేటలో చేయి ముడుచుకుంటున్నాడు పెదవులతో. దేవా, నీవు నీ సేవకును చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. ఎట్లనగా ఒంటి కర్రతో ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులై తిని. తన మామైనా లాబాను తేమంటున్నాడు, మామా
నేను రాకమునుపు నీకు తట్టా తపేల కూడా లేదు కదా మామ. నేను రాకమునుపు నీ కొంపలో ఏముంది మామ? తట్ట తపేల కూడా లేదా నీకు? నేను రాకమునుపు నన్ను బట్టి దేవుడు నిన్ను దీవించాడుగా. అబ్బా అతిశయం! నన్ను బట్టి. ఆదికాండం 30 అధ్యాయం 20 వచ్చింది. ముప్పై అధ్యాయము 20 వచ్చింది. అదేనా? ఇరవై 27 వచ్చింది. చదువు. నిన్ను బట్టి యెహోవా నన్ను. ఇది మామ యొక్క జవాబు. ఇప్పుడు ఈయన జవాబు చూడండి 30 వచనములో. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందేను. నేను పాదము పెట్టు చోటనెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించు. రాకమునుపు ఏముంది మా మీ ఇంట్లో? సరిగ్గా బుడ్డి కూడా లేదే మీకు. మామ దగ్గరేమో మామేమో చెప్తున్నాడు, అల్లుడు నువ్వు వచ్చినాకే అల్లుడు నీ దేవుడు నన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడని నేను శకునము చూసి తెలుసుకున్నాను. దేవుని దగ్గరేమో ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడు అంటున్నాడు. యెషయా గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట మనకు దొరుకుతుంది. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనం. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేసేదను. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. బాబా మనవరాలు చూడండి, చాక్లెట్ తెచ్చిందయ్యా నా దగ్గుకు, తప్పట్లు కొట్టండి. అబ్బా ఎందుకు దగ్గుతావు అని విక్సు తీసుకొని వచ్చిందండి. ఏమంటున్నాడు ఈయన భక్తుడు? యెహోవా నాకు చేసిన ఉపకారములకు యెహోవాను స్తోత్రించెదను. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చూపిన కనికరమును నేను ప్రకటన చేసేదను. 116:12 కూడా అదే కదా. యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకు ఏమి చెల్లించెదను. యాకోబు జీవితములో ఒంటరిగా ఉన్నప్పుడు బీద పలుకులు పలుకుతూ ఉన్నాడు. దేవా నన్ను ఆశీర్వదించాలే కానీ, నన్ను దీవించాలే కానీ, నాకు ఉద్యోగం దయచేయాలే కానీ, నాకు మంచి భర్త వచ్చినప్పుడు, మంచి భార్య వచ్చినప్పుడు, మా పిల్లలు పాస్ అయినప్పుడు నిజంగా కృతజ్ఞత కూడికలు జరుగుతాయి ప్రభువా మా ఇంట్లో.
పిల్లలందరూ ఊరిపోతానే ఏదా పని పద గడిబిక్కుండే పోదాం. రాకమునుపు ఒకటి, వచ్చిన తర్వాత మరొకటి. జోర్దాను దగ్గర ఏమంటున్నాడు? నీవు నీ సేవకుని చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను అంటున్నాడు. ఆ రాయి నిలబెట్టినప్పుడేమో ఈ రాయి దేవుని మందిరమగునన్నాడు. నాకిచ్చు వాటిలో 10వ వంతు నీకు చెల్లిస్తానన్నాడు. మరి ఏమన్నా చెల్లించాడా? మరి ఏం చేశాడు? ఆదికాండం 33వ అధ్యాయం 17వ వచనం. యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని. ఎక్కడండి కృతజ్ఞత? ఎక్కడండి? ఆ 28వ అధ్యాయంలో ఏమన్నాడు? అమ్మో, ఇది ఎంతో భయంకరమైన స్థలం, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు అంటున్నాడే కానీ ఇప్పుడు సంపద బిర్యాల కల్లే తనకొక, చాలామంది ఇలాగే ఉంటూ ఉన్నారండి. తనకొక ఇల్లు కట్టించుకొని దేవునికి ఇచ్చే దానిని మర్చిపోయాడు. చాలామంది దేవునికి ఇచ్చుటలో ఒక భారమో ఒక బాధో ఒక వేదో అన్నట్టుగా సంతోషముతో ఇచ్చువారని ఆయన సంతోషముతో దీవిస్తారు. హృదయపూర్వకముగా సనుగు కొనక కొందరు నమ్మకంగా ఇస్తున్నారు. దేవుని పిల్లల యొక్క హృదయాలలో పరలోకపు అకౌంట్లో నా డబ్బులు అధికం కావాలంటే ఇక్కడ ఖర్చు పెట్టాలి నేను. సరే, ఇక్కడ ఉందేమో జీరో అకౌంటు, అక్కడ జీరో అకౌంట్ కూడా ఉండదు. ఆయన ముందే చెప్పాడు, పరలోకములో మీ ధనము కూర్చుకొనుడి, కూడబెట్టుకొనుడి, దాచిపెట్టుకొనుడి. భూలోకంలోనే అయిపోతుంది, పరలోకానికి ఎప్పుడబ్బా? తనకొక ఇల్లు కట్టించుకొని, అక్కడే ఇంకొక మాట ఉంది చూడండి, 18వ వచనంలో. పద్దనాము నుండి వచ్చిన తర్వాత కనాను దేశములో శేకమనే ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములను వేశాడు. ఏదైనా ప్రభుని స్తుతించుటలో, ప్రభుని గణపరచుటలో, ప్రభుని మహిమపరచుటలో ఏది నీ త్యాగం, ఏది నీ సమర్పణ? కానీ దావీదేమంటున్నాడు వృద్ధాప్యములో? కట్టబోయేది దేవుని కొరకు. నా కష్ట స్థితిలోనే ఇంత సంపాదించి సిద్ధం చేసి అంటాడు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం. సొలొమోను ఇంకనూ లేతప్రాయం గల బాలుడై ఉన్నాడు.
కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనక ఈ పని బహు గొప్పది. నేను విశేషముగా సంపాదించి తిని, 2వ వచనం చివరి భాగములో. 3వ వచనములో, నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చాను. సంపాదించడమే కాదు, నా సొంతము కూడా. సరే, ప్రభుకిచ్చుటలో. ఎందుకంటే ఆనాటి భక్తులు ఏమన్నారంటే 12వ వచనములో, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడు, నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవు నీవే, అందరికీ బలమిచ్చువాడవు నీవే. ఈ ప్రకారం హృదయపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుటకు మేమెంతటి వాడను, నా జనులు ఏమాత్రం వారు, సమస్తమును నీ వలనే కలిగను కదా, నీవిచ్చిన దానిలో కొంత మేము నీకు, ఇదంతా మాది కాదు, నీదే, నువ్విచ్చావు. ఏమంటున్నాడు? నువ్విచ్చావయ్యా, ఈ పదవి నీదే, ఈ జీతం నీదే, ఈ ఉద్యోగం నీదే, నీ వలనే కదా, నా వలన కాదు, నీ వలన. మేమెంతటోళ్ళమయ్యా భూమి మీద, మేము అస్థిరమైన నీడంత వాళ్ళం కదా, నువ్వు మాకిచ్చావు, అందులో కొంత నీకు ఇచ్చావు. ప్రభుకిచ్చుటలో సురక్షితముగా వచ్చాడే కానీ సురక్షితముగా నివసింపజేసిన ప్రభును యాకోబు మర్చిపోయాడు. ఇప్పుడు 35వ అధ్యాయములో దేవుడే చొరవ చేసుకొని, నీవు లేచి బేతేలునకు వెళ్ళుము, నీ సహోదరుడైన ఏశావు ఎదుట పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపీఠము కట్టుము. ఇప్పుడు వచ్చిందండి మనవానికి బుద్ధి. ఎప్పుడు? ఈ 34వ అధ్యాయములో 12 మంది సోదరుల మధ్య ముద్దుల గారాబాల పట్టిక దీనా. నష్టపోయింది. ఆమె వలన 2 సోదరులు హంతకులయ్యారు, పట్టణమునే తగలబెట్టారు వాళ్ళు. ఇప్పుడు యాకోబు భయపడిపోతుంది. అన్యుల మధ్య నన్ను అసహ్యునిగా చేసి తిరిగదురా, వారు దొమ్మిగా వస్తే నా కుటుంబం పాడవుతుంది కదా అని ఏడుస్తూ ఉంటే, ఈ 35వ అధ్యాయంలో దేవుడు అనే మాటతో ప్రారంభమైంది. లే, నువ్వు అప్పుడు మొక్కుబడి చేసుకున్నవే, నీ సహోదరుడిని ఏశావు ఎదుట పారిపోతున్నావు, ఎల్లు కట్టి. వారు ఊరు నాశనం చేసినను వారు బయలుదేరిపోతూ ఉంటే ఎవ్వరు కూడా వారిని ముట్టలేదు, తరమలేదు అంటే. ఎందుకు? దేవుని భయము వారి మీద ఉంది. 5వ వచనం, వారు ప్రయాణమైపోవచ్చున్నప్పుడు దేవుని భయం
వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఇప్పుడు 9వ వచనములో వారు పద్దనాబురు నుండి వచ్చుచుండగా దేవుడు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. 10వ వచనములో ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును. 11వ వచనములో నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి. అతని దేవుడు బహుగా ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పాఠములో మన ఆధ్యాత్మిక జీవితం ప్రభు విషయములో మనం నిర్లక్ష్యంగా ఉండాలి. దేవుడు సురక్షితముగా కాపాడుతున్నాడు, కానీ దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అని బైబిల్ సెలవిస్తావు. ఇంకా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన అవసరతలు, వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ఆసుపత్రి కాలనీ నుండి కానీ, సిఎస్ఐ కాలనీ నుండి కానీ వచ్చే కుటుంబాల కొరకు ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయండి. ముఖ్యంగా సంఘములో మరి కూడికలకు రానివారు వచ్చినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, పైన రేకుల షెడ్డు విషయంలోనూ, ముందర స్థల విషయంలోనూ దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అమెరికా నుండి వచ్చారు. పెసరవాయిలో 2 దినాలు చక్కని కూడికలు జరిగాయి. ఆయన ఈ రాత్రి పెనుమాక కూడికలో ఉంటాడు. రేపు రాత్రి తిరిగి అమెరికాకు వెళ్తుండగా ఆయన ప్రయాణాన్ని దేవుడు దీవించి క్షేమంగా నడిపించినట్లుగా ప్రార్థించండి. కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న పిల్లలు సెలవు దినాలు అయిపోయినాయి, తిరిగి చదువులకు వెళ్తుండగా, గ్రామాలకు పట్టణాలకు చదువు కొరకు వెళ్తుండగా ఆ ప్రాంతపు వాతావరణం, ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా దేవుడు కాపాడునట్లుగా ప్రార్థన చేయండి. కొందరు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే విక్టర్ డేవిడ్ ఆయన భార్యను దేవుడు దీవించి మరో సంతానం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ